భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మేము పోతుగడ్డ పాత మార్కెట్లోని ఆంజనేయ స్వామి చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న పోతుగడ్డ మీద దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ గడ్డ ఆక్రమణకు గురైందని చాలాసార్లు ఎంఆర్ఓ గారికి అలాగే ముందున్న కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ విధంగా ఇప్పుడు మళ్ళా పోయి ఎంఆర్ఓ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు టీపీఓ గారిని కలిసి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా చెప్పడం జరిగింది. టీపీఓ గారు ఎంఆర్ఓ గారిని కూడా కలవండి, ఎంఆర్ఓ గారు మేము అందరం కలిసి ఈ సమస్య దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన యొక్క పొద్దుటూరు నగరం లడిబొడ్డులో మన యొక్క ఆంజనేయ స్వామి దేవాలయము మరియు చెన్నకేశ్వర దేవాలయం పరిసర ప్రాంతాల్లో పోతుగడ్డ అనేటువంటి ఒక స్థలం ఉంది. అక్కడ మనము ప్రతి వాళ్ళు కూడా అక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. క్రమేపీ అది ఆక్రమణకు గురైంది, అన్యాక్రాంతం అయిపోయింది. మన యొక్క హిందువులందరూ కూడా వచ్చి అక్కడ ఈరోజు అక్కడ పూజ చేసుకోవడానికి కానీ ఏమీ అవకాశం లేదు. పైపెచ్చు అక్కడ ఈ వెహికల్స్ పెట్టడమే కాకుండా ఈరోజు దాని మీద ఒక బిర్యానీలు అమ్మడము ఇలాంటివి కూడా చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది చూస్తుంటే. దీని గురించి మన హిందూ సంఘాలు అందరూ కూడా కలిసి దాదాపు 6 నెలల క్రితమే మనం కమిషనర్ గారిని కలిశాము, తర్వాత ఎంఆర్ఓ గారిని కలిశాము. అయినా కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు కూడా చివరిసారిగా కలుస్తున్నాము. ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేము ఇంకా నిరసన చేపడతాము. తప్పనిసరిగా అక్కడ ఈ కొద్ది రోజుల్లో దీన్ని స్పందించి దీనికి సంబంధించి దాన్ని మా యొక్క పోతుగడ్డ యొక్కది మా యథావిధిగా మా పూజలు చేసుకోవడానికి మన హిందువులందరూ కూడా అక్కడ చేసుకోవడానికి అవకాశం కనుక ఇవ్వకపోయినట్లయితే మేమందరం కూడా నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరినీ పిలిచి అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాను. ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం అవుతుంది.